తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కల్కిబాయి వద్ద వోల్వో బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. విశాఖ నుంచి చెన్నై వెళ్తున్న బస్సు కల్కిబాయి వద్ద డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఘటనలో విశాఖకు చెందిన రామకృష్ణ అనే ప్రయాణికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాలైన 15 మందిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో శ్రీకాకుళానికి చెందిన ఓ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేష్ అడిగి తెలుసుకుందాం. ఓబ్లేష్, వోల్వో బస్సు ప్రమాదానికి గురైన క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? బలరాం, వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ చెందిన ఓల్వో బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైన సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలము కలిపి వద్ద ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్తున్న ఈ ఓల్వో బస్సు సింగరాయకొండ సమీపంకి చేరుకోగానే డివైడర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాద సమయంలో 42 మంది ప్రయాణికులు ఉండగా అందులో రామకృష్ణ అనే విశాఖపట్నానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి చెన్నైలో టీటీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తున్న రామకృష్ణ అక్కడికి మృతి చెందాడు. మరొక 15 మంది గాయపడ్డారు. ఇందులో గాయపడిన వారిలో 4 పరిస్థితి విషయంగా ఉంది. అందులో సాయి చరణ్ అంటే శ్రీకాకుళం చెందిన సాయి చరణ్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదము డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని చెప్పేసి ప్రయాణికులు చెప్తున్నారు. అంటే ప్రమాద సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని క్షతగాత్రుల్ని ఒంగోలులోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఈ గాయపడిన వారిలో మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ధన్యవాదాలు ఓబ్లేష్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కల్కిబాయి వద్ద వోల్వో బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. విశాఖ నుంచి చెన్నై వెళ్తున్న బస్సు కల్కిబాయి వద్ద డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఘటనలో విశాఖకు చెందిన రామకృష్ణ అనే ప్రయాణికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయాలైన 15 మందిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో శ్రీకాకుళానికి చెందిన ఓ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు.